నాయకుడనేవాడు అనుచరులు కార్యకర్తలకు నమ్మకస్తుడై ఉండాలి. అలా కాకుండా వాళ్ళంతా జీవితకాలం తమ దగ్గరే బానిసలుగా ఉండాలని భావిస్తే ఏదో ఒకరోజు తిరుగుబాటు తప్పదు. ఒకానొక ప్రాంతాల్లో ఒకే గొడుగు కింద ఒక్కటే నాయకత్వం నడిచిన చోట ఆ అనుభవాలు ఎదుర్కొన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు తప్పదన్నట్టుగా పక్కకు తప్పుకుంటున్నారట. ఒక్కొక్కరుగా మొదలై వందల సంఖ్యలో కుటుంబాలు వలసల బాట పడుతున్నాయట. అలా అనేకంటే కూడా రాజకీయ విముక్తి కోసం బయటకు వచ్చేస్తున్నారట. అదే తడవుగా అంది వచ్చిన అవకాశాన్ని మరో నాయకత్వం ఒడిసి పట్టి దగ్గరికి తీస్తోంది. బలమైన నాయకత్వాన్ని ఢీకొట్టిన నేతనే సరైన నాయకుడిగా గుర్తించి గుంపులు గుంపులుగా చేరిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే రాజకీయ ప్రకంపనలే అక్కడ సాగుతున్నాయనేది టాక్. ఎప్పుడూ ఎదురు కానీ ఎన్నడూ సంభవించని రాజకీయ అద్భుతాలే జరుగుతున్నాయి ఇక్కడ. అలాంటి విలక్షణమైన ప్రాంతం ఇది. అక్కడ రచ్చ చేస్తున్న నాయకత్వం మరెవరిది? లెట్స్ వాచ్. తరాల రాజకీయ చరిత్రలన్నీ ఏదో ఒకనాడు కాలగర్భంలో కలిసిపోయేవే అన్నది కాలం చెప్పే సత్యాలు. పాలిటిక్స్ లో పాపులారిటీ ప్రస్థానం సాగొచ్చు, సాగకపోవచ్చు, కానీ చరిత్రలన్నీ కాలగమనపు పుట్టల్లో దాగుంటాయి. అలాంటిదే ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం. ఇక్కడి రాజకీయ ప్రతిభకు ఎదురులేదు. 4 దశాబ్దాల ఏకఛత్రాధిపత్యానికి బీటెక్ రవి రూపంలో తొలి పరాజయం ఎదురైంది ఆ దిగ్గజ కుటుంబానికి. ఎమ్మెల్సీగా అవతారమెత్తారు. ఆ తర్వాత తిరిగి అదే బీటెక్ రవి ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రచ్చ చేశారు. సతీమణి లతారెడ్డిని గెలిపించుకున్నారు. ఆ ఉత్సాహంతోనే రానున్న స్థానిక సమరానికి ఊరూరా శంఖం పూరిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గం అంటే వైఎస్ కుటుంబానికి ఓడలతో పాతుకుపోయిన బలమైన మర్రిమానులాంటిది. వైఎస్ కుటుంబ సభ్యులు నేరుగా కాకపోయినా, వాళ్ళ బొమ్మ కనపడకపోయినా పేరు వినిపేస్తే చాలు గెలుపు వాళ్ల కైవసమే. నియోజకవర్గమంతా దాదాపు ఏకగ్రీవాలే. పోటీ ఎదుర్కొన్న దాఖలాలు కూడా తక్కువగానే భావించొచ్చు. పోటీలు బలాబలాలకు అక్కడ స్థానమే ఉండేది కాదన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అలాంటి స్థానం నుంచి దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకపై తొలి విజయం సాధించిన ఘనత బీటెక్ రవిదే. అలాంటి బీటెక్ రవి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇన్ఛార్జిగా పులివెందులకు కొనసాగుతూ వస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఎమ్మెల్సీగా విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక తన సతీమణి లతారెడ్డిని ఉప ఎన్నికల్లో గెలిపించుకున్నారు. ఈ ఓటింగ్ సరళిపై ఎన్నో అనుమానాలు, విమర్శలు ఎదురైనా గెలుపు గెలిపేనంటూ అధికార కూటమి కుండ బద్దలు కొట్టింది. అదే క్రమంలో మరికొన్ని నెలల్లో ముంచుకురానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ గ్రామాల్లో పాగా వేసేందుకు ముమ్మరంగా అడుగులేస్తోంది. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహా యువ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారనే అంశం పలు సందర్భాల్లో బట్టబయలైంది. ఫలితంగా బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలో బలమైన వర్గాలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వందల కుటుంబాల చేరికలతో ప్రత్యర్థులను ఉక్కపోతకు గురిచేస్తున్నారు. తాజాగా మేజర్ గ్రామ పంచాయతీగా ఉంటున్న వేంపల్లిలో బలమైన సామాజిక వర్గాన్ని టీడీపీలోకి రప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి జగన్ దాకా ఆయా పార్టీలకు లోకల్గా ఆ పార్టీ నేతలకు సహకరిస్తూ వచ్చిన మైనారిటీ వర్గాన్ని నేరుగా రాజకీయ ప్రస్థానానికి తీసుకొచ్చారు. వేంపల్లిలో మెజారిటీలుగా ఉన్న మైనారిటీలు టీడీపీలోకి రావడం ఇక్కడ బీటెక్ రవి సాధించిన విజయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక బలంతో పాటు బలమైన ఓటు బ్యాంకు కలిగిన గౌస్ అలియాస్ మొండోడు తన అనుచర వర్గంతో పెద్ద ఎత్తున పార్టీలో చేరిపోయారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉన్న గౌస్ కుటుంబం ఇప్పుడు నేరుగా బీటెక్ రవి నేతృత్వంలో రాజకీయాల్లోకి రావడం స్థానికంగా ఆసక్తి రేపుతోంది. అంతేకాదు, ఇదే మైనారిటీ వర్గం నుంచి గతంలో వైఎస్ హయాంలో పలు పదవులు పొందిన నేతలు ఉన్నారు. అయినప్పటికీ ఆ వర్గానికి జరిగిన అభివృద్ధి శూన్యమంటూ బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. వేంపల్లిలో కీలకమైన రాజకీయ పదవులు అప్పగిస్తామనే హామీతో బీటెక్ రవి బలమైన మైనారిటీ వర్గాన్ని దరికి చేర్చుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. గౌస్ కుటుంబం పూర్వపు రోజుల నుంచి రాజకీయంగా లేకపోయినా అనేకమైన ధార్మిక కార్యక్రమాలతో పాటు పేదలకు ఆర్థిక సహాయం అందించడంలో ముందుంటుందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే నేరుగా గౌస్ ను రాజకీయాల్లోకి రప్పించుకున్నారు. ఆయనతో పాటు మరో 700 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఇదే పులివెందులకు చెందిన ప్రముఖ నాయకులు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ లిమిట్స్లోని వైఎస్ రాజారెడ్డి వీధికి చెందిన బలమైన నాయకుడు కొత్తపల్లి సర్పంచ్ పుష్పనాథరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి తదితరులంతా తమ అనుచర వర్గంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక త్వరలోనే జరగబోయే స్థానిక ఎన్నికల కోసం వైఎస్ కంచుకోటలో మరిన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ కంచుకోటను ఢీకొట్టి అక్కడ
అక్కడ ఎదురులేని విజయాలను సాధించాలని చంద్రబాబు, లోకేష్ సహా లోకల్ లీడర్ బీటెక్ రవి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రమంతా రచ్చరచ్చ రేపిన బీటెక్ రవి పులిగడ్డ పులివెందులో మరెన్ని రాజకీయ అద్భుతాలు సృష్టిస్తారో కొన్నాళ్లపాటు వేచి చూడక తప్పదని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.